అసలు నిజంగా మీరు అమ్ముడుపోయారా? పోలీస్ వ్యవస్థ అమ్ముడుపోయి ఉండాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు అమ్ముడుపోయి ఉండాలి. అభినయ్ దర్శన్ అనేటువంటి ఒక గతంలో సినిమా యాక్టరు ఇప్పుడు పాస్టర్గా యాక్ట్ చేస్తున్నాడు, జీవిస్తున్నాడు. వీళ్ళు చేసిన అతికి ఆయన పరువు పోయింది. బైక్ వచ్చి ప్రవీణ్ పగడాల గారి మీద ఏదో దుప్పటి కప్పినట్టు ఎలా ఉంది, ఎందుకుంది, ఎవరు పెట్టారు? అసలు ఎలా క్రైస్తవులు అయ్యారు, ఎలా పాస్టర్లు అయ్యారు అన్నది ఫస్ట్ నాకు వచ్చేటువంటి అనుమానం. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనం మరొకసారి ఒక ఇంపార్టెంట్ పర్సన్ కలవడం జరిగింది. సో ఈరోజు కలిసేటువంటి మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన మీద వచ్చేటువంటి అలిగేషన్స్, అది కూడా దీనివల్ల ప్రవీణ్ పగడాల గారి యొక్క దాన్ని యాక్సిడెంటా హత్య అని నిరూపించక ముందే కొంతమంది వేరే విధంగా దాన్ని మోల్డ్ చేయడం వల్ల తర్వాత ఆయన చేసినటువంటి ఎంక్వైరీస్ వల్ల కానివ్వండి, లేకపోతే వీడియోస్ రిలీజ్ చేసిన దాని మీద వల్ల కానివ్వండి, ఈరోజు ఆయన అమ్ముడు పోయారు అని లేదా ఆయన కల్తీ అయిపోయారు అని చెప్పి చాలా మాటలు మాట్లాడడం జరిగింది. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు మనం జాన్ పాల్ గారితో మన ఐరా మీడియాలో కలవడం జరుగుతుంది. సో ఈరోజు ఆయన అడిగి అసలు ఏం జరిగింది, ఎందుకు వీళ్ళందరూ కూడా మిమ్మల్ని నిందించడం జరుగుతుంది, ఈ విషయాలన్నీ ఆయన అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు ఐరా మీడియా జాన్ పాల్ గారు. థ్యాంక్ యూ నాగేంద్ర గారు. ఎలా ఉన్నారు? దేవుని వల్ల చాలా బాగున్నాను. సూపర్ అండి. జాన్ పాల్ గారు, నిజంగా చెప్పాలంటే అసలు మేము చాలా బాధపడ్డాం కొన్ని విషయాల్లో. బట్ ఆ విషయాలు ఏంటంటే మీరు అమ్ముడుపోవడం ఏంటి? ఎందుకంటే మీరు ఏదైనా కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు అండ్ ఉన్నట్టుగా నిక్కచ్చిగా మాట్లాడే ఒక పర్సన్ అని నాకు బాగా తెలుసు. సో ఇప్పుడు మీరు నాకు చెప్పాల్సింది ఏంటంటే అసలు మీరు అమ్ముడుపోవడానికి గల కారణాలు ఏంటి, అసలు నిజంగా మీరు అమ్ముడుపోయారా అనేది విషయాల గురించి చెప్పండి. మంచి ప్రశ్న నాగేంద్ర గారు. నేను అమ్ముడుపోయాను అని ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో కేసు క్లోజ్ అయినట్టే. ఎందుకంటే నన్ను కొన్నారు అంటే ఆ కొన్నటువంటి వ్యక్తులకి ఆ హత్యకి ఖచ్చితంగా సంబంధం ఉంటుంది. రైట్. కాబట్టి నేను అమ్ముడు పోయినటువంటి విషయం తెలిసిన వాళ్ళు ఎవరు నన్ను కొన్నారో వాళ్ళని పట్టేసుకుంటే ఇంత రాద్ధాంతం అనేది కేసే క్లోజ్ అయిపోయింది. నిందితులు బయటకు వచ్చేస్తారు, హంతకులు బయటకు వచ్చేస్తారు. ఒకవేళ అది యాక్సిడెంట్ అని చెప్పడం, నేను అమ్ముడు పోవడం అయితే నాకంటే ముందుగా పోలీస్ వ్యవస్థ అమ్ముడు పోయి ఉండాలి. రైట్. ఒకవేళ అది యాక్సిడెంట్ అని చెప్పడం అమ్ముడు పోవడం అయితే వాళ్ళకంటే ముందుగా వాళ్ళ కుటుంబ సభ్యులు అమ్ముడు పోయి ఉండాలి. పర్ఫెక్ట్. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులను కొని ఉండాలి, పోలీస్ యంత్రాంగాన్ని కొని ఉండాలి, నన్ను కొని ఉండాలి. ఇంతమందిని కొని మేనేజ్ చేసేంత సినిమా ఇందులో లేదు. అవసరం కూడా లేదు. ఇక్కడ ఏంటంటే మొదట ఆయన మరణించిన రోజు వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ సతీమణి గారు ఏమన్నారు అంటే పోస్ట్ మార్టం కూడా లేకుండా బాడీని ఇస్తే తీసుకుని వెళ్తాం అంది. దీనికి పెద్ద నాలెడ్జ్ అక్కర్లేదు. ఎందుకని ఉంటుంది అని అర్థం చేసుకోవడానికి పెద్ద నాలెడ్జ్ కూడా అక్కర్లేదు. అది యాక్సిడెంట్ కాబట్టి బహుశా ఆయన మీద ఇన్సూరెన్సెస్ ఉన్నాయనేటట్టుగా మాటలు వినపడుతున్నాయి కదా. అదే ఒకవేళ నిజమైతే 50 కోట్ల ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి అలా తీసుకుని వెళ్దాం అని అనుకున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ రాద్ధాంతం చేసి ఈ అభినయ్ దర్శన్ అనేటువంటి ఒక వ్యక్తి ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఆ వ్యక్తే ఇంత పుండుకి కారణం. అభినయ్ దర్శన్ అనేటువంటి ఒక గతంలో సినిమా యాక్టరు ఇప్పుడు పాస్టర్గా యాక్ట్ చేస్తున్నాడు, జీవిస్తున్నాడు. అక్కడ అవకాశాలు రాలేదు, ఇక్కడ ఫుల్గా అవకాశాలు వస్తున్నాయి. ఈ వ్యక్తి చేసినటువంటి చేసినటువంటి ఈ చాదస్త పనులకి, ఈ అల్లరికి ఈరోజు ప్రవీణ్ పగడాలన్న మరణించాడు అని బాధపడాలనో అర్థం కావట్లేదు, ఆయన పరువు బజారుకు వచ్చింది ఏంట్రా అని బాధపడాలనో అర్థం కావట్లేదు. దీన్ని ఆధారం చేసుకొని బయట వాళ్ళు మొత్తం క్రైస్తవ్యాన్ని ర్యాగింగ్ చేస్తున్నారేంట్రా అని బాధపడాలనో అర్థం కావట్లేదు. నిజంగా చాలామంది కూడా మీరు అన్నదే నిజమైంది. ఏంటంటే అక్కడ చాలామంది క్రైస్తవ్యాన్ని ర్యాగింగ్ చేసినట్టే అవుతుంది. ఎందుకంటే మీ క్రైస్తవ్యంలో మేము తాగము, అసలు తాగుడంటేనే పడదు, మేము ఒకసారి దేవుడి వైపు వచ్చాము అంటే వెనక్కి తిరిగి వెళ్ళము, అసలు ఏ సేవకుడైనా కానీ ఏ పాస్టర్ అయినా సరే ఒకప్పుడు కావచ్చు కానీ
ఒక్కసారి అంటే దేవుణ్ణి నమ్మి లోపలికి వస్తే ఉమ్, మళ్ళీ ఆ మద్యాన్ని ముట్టుకోవడం కానీ ఉమ్, ఎలాంటి కార్యాచరణలు చేయడం కానీ ఏం ఉండవని చెప్పారు. ఉమ్. కానీ ఈరోజు అందరూ కూడా దాన్ని హేళన చేస్తూ మాట్లాడడం కూడా జరుగుతుంది. ఈ హేళన అంతటి కారణం ప్రవీణ్ అన్న తాగడం కాదు, ఆయనది హత్య అని అరిచినటువంటి ఈ అభినయ్ దర్శన్ లాంటి పెయిడ్ ఆర్టిస్టులు. వీళ్ళు గూగుల్ పే ఫోన్పే పెట్టుకొని అడుక్కు తినడానికి వీళ్ళు చేసిన అతికి ఆయన పరువు పోయింది. ప్రాణం పోవడం ఒక ఎత్తు, పరువు పోవడం అది చాలా మంచి దారుణం అది. ఎందుకంటే చనిపోతాం, మీరు చనిపోతారు, నేను చనిపోతాను, మనమంతా చనిపోవాలి. ఒకరు యాక్సిడెంట్లో పోతారు, ఒకరు రోగం వచ్చి పోతారు, ఒకరు సహసిద్ధంగా పోతారు, ఒకరు హార్ట్ అటాక్ పోతారు. ఈ భూమి మీదకి వచ్చిన మనం ఏదో ఒక రూపాయన పోవాల్సిందే, ఇక్కడ స్థిరంగా ఉండేది ఏం లేదు. ఒక్కొక్కరికి ఒక్కో దేవుడు నిర్ణయించినటువంటి మార్గం ఉంటుంది. ఆయన అలా మరణించాలని దేవుడు నిర్ణయించాడేమో మనకు తెలియదు, ఆయన అలా చనిపోయాడు. ఇది సృష్టి విరుద్ధమేమీ కాదు, ఇది కొత్త వింతేమీ కాదు, చనిపోయాడు. కానీ పరువు పోవడం చూసావా, అది చాలా తప్పు. ఒకవేళ పరువు అయినా సరే ఈ వీధిలో ఉన్నటువంటి వ్యక్తులు తెలిసిందనుకో అదొక విధం, లేదా ఈ ఊర్లో ఉన్న వ్యక్తులు తెలిసిందనుకో అదొక విధం. ఈ ఊర్లో నుంచి ఇంకొక ఊరికి వెళ్ళి అక్కడ కాపురం పెట్టుకొని మిగతా వాళ్ళు సర్వైవ్ కావచ్చు. కానీ మొత్తం ప్రపంచం అంతా మారుమోగేటట్టుగా, తెలుగు అర్థమయ్యే ప్రతి ఒక్కడికి ఈ విషయం తెలిసేటట్టుగా ఇంత స్థాయిలో పరువు పోవడం అనేది అది చాలా మానవత్వంతో ఆలోచించినప్పుడు చాలా బాధాకరమైన విషయం. ఆ బాధను తట్టుకోలేక మీకు మాట చెప్తాను, ఒకవేళ ఇంకా 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 తవ్వుకుంటూ పోతే వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్ ఇది కాదు ఇంకొకటి, ఇది కాదు ఇంకోటి అని తవ్వుకుంటూ పోతే ఇంకేదైనా విషయాలు ఏమైనా బయటకు వస్తే అది నిజం అబద్ధం పక్కన పెడితే అది నమ్మేటువంటి పరిస్థితిలో ఈరోజు వాతావరణం ఉంది. ఎందుకంటే దీన్ని ఎవరు నమ్మలే, అలాంటిది బయటకు వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ ఇది నమ్మలే. కానీ వీళ్ళు ఇది మేము నమ్మం అనేటప్పటికే ఇంకో సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది, ఇంకో సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది, ఇంకో సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది. ఒకదాంతో సరిపెట్టుకో అంటే సర్లే, సగం మంది అట్టి సగం మంది ఇటు, మొత్తానికి ఏదో ఒక 10 రోజులు మాట్లాడుతూ వదిలిపెట్టుండేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ సాటిస్ఫై కాకుండా ఇక్కడ సాటిస్ఫై కాకుండా ఇక్కడ సాటిస్ఫై కాకుండా ఇలా సాగదీసేటప్పటికీ పూర్తి స్థాయిలో పరువు పోయినటువంటి పరిస్థితి. ఆయనకి మాత్రమే కాదు, ఆయన కుటుంబానికి మాత్రమే కాదు, టోటల్ క్రిస్టియన్ కమ్యూనిటీకి పోవడం మాత్రమే కాదు, యేసు ప్రభువును కూడా బూతులు మాట్లాడేటువంటి పరిస్థితికి ఈరోజు వచ్చింది పరిస్థితి. ఇది ఇలాగే కొనసాగితే ఇంకా మాకు అనుమానాలు ఉన్నాయంటే ఒకవేళ ఇంకేదైనా బయటకు వస్తే. ఇప్పుడు మీ వీడియోలో మీ ఛానల్లో ఒకానొక సందర్భంలో మీరు చెప్పారు, అసలు ప్రవీణ్ పగడాల గారిని చంపింది ఆ నలుగురు అనేసి మీరు చెప్పడం జరిగింది. అది ఎవరు అనేది ఇప్పుడు మీరు నాకు చెప్పండి మన ఐరా మీడియాలో. ఎవరు అంటే ఈ సవేరా లిక్కర్ మార్ట్లో ఆయనకు మాస్క్ పెట్టుకోవచ్చినప్పుడు మాస్క్ తీసి నువ్వు ప్రవీణ్ పగడాల కదా అని గుర్తుపట్టి నీకైతే మేము మందు అమ్మము అని చెప్పకుండా మాస్క్ పెట్టుకున్నా సరే ఆ మందు ఇచ్చినటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. నంబర్ 2, మరలా పడిపోయినందుకు లేపిన వాళ్ళని రోడ్డు మీద పడినప్పుడు లేపినటువంటి వాళ్ళని అలా లేపకుండా ఉంటే అక్కడే పడిపోయి ఉండేమో, కాసేపు ఆలస్యమైండు, అక్కడే పడిపోయి స్పృహ తప్పిపోయి ఆ తర్వాత ఇంటి వాళ్ళు కాల్ చేసి ఇంటి వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళిండు. కానీ హుటాహుటిని పరిగెత్తుకుంటూ వచ్చి మానవత్వంతో ఆయనకు ఏమంటారు ఈ గాయాలను సహాయం చేసినటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇకపోతే మరలా ఇంకొకసారి కేసర ప్రాంతంలో పడినప్పుడు అక్కడ కూడా సేమ్ అలాంటిదే చేశారు వాళ్ళు. అది కూడా ఒకవేళ వాళ్ళు ఎత్తకుండా వదిలిపెట్టేసి ఉంటే ఆయన ఆ బండిని ఎత్తుకోలేక ఆయన పడినప్పుడు ఇలా చేయెత్తి ఎవరైనా హెల్ప్ చేయండి అన్నట్టుగా అన్నారు కదా, అలాగే వదిలిపెట్టేసి ఉంటే ఆయన ఆ బండిని ఎత్తుకునేదానికి కాసేపు అటు ఇటు కొంచెం టైం అనేది వెనక్కి వచ్చి ఉండేది. ఆ టైంలో ఆయనకు మైండ్ ఏమైనా మారి ఉండేదేమో. కానీ హుటాహుటిని వచ్చి అంత తొందరగా ఆయన ఎత్తారు చూసారా, వాళ్ళు కూడా అందులో భాగమే అనుకుంటాను నేనైతే. తర్వాత ఇంకొక చోట ఏలూరులో మరలా ఆయన మద్యం కొనడానికి వచ్చినప్పుడు ఏంటి మాటికి మాస్క్ని కవర్ చేసుకుంటున్నామని అడగకుండా అలాగే లిక్కర్ అమ్మినటువంటి వాళ్ళని కూడా ఇందులో భాగంగా చేర్చారు. అటు తర్వాత ఏంటంటే ఇక్కడ కోదాడలో ఆయన హ్యాండిల్ అనుకుంటూ ఆ పెట్రోల్ గన్నును పట్టుకొని ఉన్నప్పుడు ఆ వ్యక్తి నువ్వు తాగి ఉన్నావు కదా అనేటట్టుగా గుర్తించి